పవన్ కళ్యాణ్ గారి సినిమా అనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా సంపూర్ణేష్ బాబు గారి సినిమా అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. అంటే సంపూర్ణేష్ బాబు గారికి మంచి మంచి ఎలివేషన్ షాట్స్ అవి ఇస్తూ ఉంటారు. సో ఇది 5 సంవత్సరాలు అయింది. సీజీ వర్క్, గ్రాఫిక్ వర్క్ చాలా వెటకారంగా అనిపించిందండి. ఓపెన్గా చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ గారి బిగ్గెస్ట్ ఫ్యాన్ని. నాకే చాలా ఇదిగా అనిపించింది అనమాట. సో గుర్రం సీన్లు అయితే మాత్రం నిజంగా ఏదో వెటకారంగా అనిపించింది. ఒక బిగ్గెస్ట్ స్టార్, ఒక పవర్ స్టార్, ఒక పాన్ ఇండియా మూవీ ఫస్ట్ వస్తుంది అంటే ఎలా చూపించాలనేది నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అనట్లేదు. ఒక ఇంతమంది ఆడియన్స్ ఇక్కడ తుఫాన్ వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. అంటే సినిమాలో యాగం చేస్తే వర్షం పడుతుంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే వర్షం వస్తుంది కదా. ఇంతమంది జనం పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చినప్పుడు ఎంతో హైప్ పెట్టుకుని వస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ హైప్ స్టోరీ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, ఎంఎం కీరవాణి గారు ఇచ్చిన సంగీతం బాగుంది, అంతా బాగుంది. కానీ ఈ ఎఫెక్ట్లు కానీ ఆ సీజీ వర్క్ కానీ కొంచెం నాకు ఎందుకో కొంచెం ఇదే అనిపించింది అనమాట. అది యాజమాన్యం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంతో హైప్ పెట్టుకుని వస్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి. సో మిగతాదంతా ఓకే, ఫైట్ సీన్లు కానీ అన్నీ ఓకే. కానీ ఏంటంటే ఆ గుర్రం మీద వచ్చే సీన్లు చాలా వెటకారంగా ఉంది. బాలకృష్ణ గారు ఉన్నారన్నారు, ఎవరెవరో ఉన్నారన్నారు, ఇక్కడ ఎవరో కనపడలేదు నాకు. సో పార్ట్ 2 కానీ వాళ్ళకి చూపించారేమో. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అంటేనండి ఏదో ఊహించుకుని వస్తారు. ఇది చిన్న సినిమా కాదు, 5 సంవత్సరాల నుంచి ఊరించి 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 వచ్చాం కదా. సో అదొక్కటే మైనస్. కానీ కోహినూర్ డైమండ్ గురించి ఆయన పడే కష్టం, స్టోరీ కానీ, ఎలివేషన్లు కానీ, డైలాగులు కానీ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట సినిమా.